శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 3 క్షుద్రోపాసన అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ మీలారేపా తల్లి ఒక బిచ్చగాడిని చేరతీసి ఆవిడ అంటే ఒక సందేశం మీలారేపాకి పంపడం కోసమని అతని నమ్మకాన్ని అంతా పరిశీలించి ఆవిడ అతనికి ఏవో అన్నీ కొనిపెట్టి అంతా చేసి మంచి చేసుకుని అతనికి ఒక ఉత్తరం ఇస్తుందన్నమాట. ఉత్తరం రాసి ఇచ్చి అతను బొంత కుట్టిస్తానని చెప్పి తీసుకొని దానిలో 7 బంగారు నాణాలు పెట్టి కుట్టేసి దాని మీద నక్షత్రాలు కూడా కుట్టి అతనికి వెనక్కి ఇచ్చేసి ఆ లెటర్ కూడా ఇచ్చి కొడుకు దగ్గరికి వెళ్ళమని మీలారేపా దగ్గరికి పంపిస్తుంది. మొత్తం మీద అతను ఎలాగో తంటాలు పడి మీలారేపాని కలుసుకుంటాడు. ఆ తల్లి ఇచ్చిన ఉత్తరం ఇస్తాడనమాట. అప్పుడు తల్లేమో వాళ్ళని చంపినందుకు చాలా మెచ్చుకుంటూ ఇల్లు కూల్చేసి చాలామందిని చంపినందుకు ఆ మంత్రశక్తితోటి తల్లి మెచ్చుకుని తర్వాత ఇంకా కొందరి మీద వడగళ్ళ వానది కురిపించి నాశనం చేయాలి నువ్వు అని చెప్పి కూడా చెబుతుందనమాట. డబ్బుల గురించి ఏదో కొంత రాస్తుంది, ఆ బంగారు నాణాల గురించి పంపించిన వాటి గురించి రాస్తుందనమాట. అది అతనికి అర్థం కాదు. ఇక్కడ ఉంది అక్కడ ఉందని ఏదో ఉంటుంది, బంధువులను ఉంటుంది, ఏదో ఉంటుంది. అదంతా అర్థం కాదు. అర్థం కాకపోతే గురువుగారిని అడుగుతాడు. ఆ గురువుగారికి అర్థం కాదు. ఇంతట్లో ఆ గురువుగారి భార్య వస్తుంది. వచ్చి ఆవిడ దాన్ని చదివి ఆవిడ అందులో ఉందని చెప్పి ఆవిడ తీసి మీలారేపాకి ఆ 7 బంగారు నాణాలు ఇస్తుందన్నమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అప్పుడు ఈ గురువుగారు చెప్తాడు, ఇంకా ఈ పని ఉందండి నాకు చేయాల్సింది, వడగళ్ళ వాళ్ళది కనిపించాలి అని చెప్తాడు. చెప్పేసరికి ఈయన అంటాడు, నువ్వు మొదట వచ్చిన గురువుగారి దగ్గరికే వెళ్ళు, ఆయన నేర్పిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి ఆ మొదట వచ్చిన గురువుగారి దగ్గరికి వచ్చి ఇతని దగ్గర ఉన్న బంగారు నాణాలు అవన్నీ ఇచ్చి నాకు ఆ వడగళ్ళ వాన కురిపించాలి నేను అని చెప్తే గురువుగారు అంటారు, దాని తగ్గ సాధన అంతా బాగా చేయమని చెప్పి అప్పుడే వద్దని చెప్తారు. అప్పుడే వద్దు, కంకులు బాగా రావాలి, బార్లీ కంకులు వాళ్ళకి వచ్చి బాగా ఇంకా మంచి లాభం వస్తుంది అనుకున్న టైంలో అప్పుడు చెయ్యాలని చెప్తారనమాట. చెప్పేసరికి ఇతను అప్పటిదాకా ఆగవలసి వస్తుంది. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. చివరకు నేను మా గ్రామానికి వెళ్ళి తుఫాను సృష్టించడానికి నాకు అనుమతి లభించింది. ఆ టైం వచ్చింది, సరే అనుమతి వచ్చింది. నాతో పాటు నా తోటి విద్యార్థి కూడా వచ్చాడు. అతడు దృఢమైన శరీరం గలవాడు, పరిగెత్తడంలో అతనే సాటి. మా గ్రామానికి మేమిద్దరం వెడుతూ త్రోవలో మమ్మల్ని ఎవరు గుర్తించకుండా ఉండేందుకు యాత్రికులమని చెప్పుకుంటూ మా గ్రామం చేరాము. ఎవరు గుర్తుపట్టకుండా యాత్రికులని చెప్పుకుంటూ వీళ్ళ గ్రామానికి వచ్చారు. మేము వెళ్ళే బాటకు ఇరువైపులా గొప్ప దిగుబడినిచ్చే పంటలతో పొలాలన్నీ నిండి ఉన్నాయి. వీళ్ళు వచ్చేదారిలో మొత్తం అసలు పొలాలు బ్రహ్మాండంగా నిండిపోయి ఉన్నాయట. పూర్వీకులైన మా గ్రామవాసులు తమ జీవిత కాలంలో కనీ విని ఎరుగని విధంగా పంటలు పండాయి. వాళ్ళ జీవితంలోనే ఎరగనంతగా ఆ టైంలో పంటలు అట్లా పండేటండి. పంట అంతా కోతకు సిద్ధంగా ఉంది, ఇంకా కోయడం ఒకటే తరువాయి, అంతా సిద్ధంగా ఉంది. అధికంగా పండడం వలన గ్రామీణులందరికీ సమాన అవకాశాలు ఉండడానికై కోతలను అందరూ ఒకేసారి ప్రారంభించాలని వారంతా చట్టం చేసుకున్నారు. అందరం ఒకేసారి మనం కోతలు కోయాలి అని చెప్పి అనుకున్నారట. నా శక్తులను ప్రదర్శించడానికి అటువంటి గొప్ప అవకాశం నాకు లభించింది.
సరే మంచి టైము, బాగా పండింది, ఇప్పుడే నాకు అవకాశం నా శక్తులు ప్రయోగించడానికి అనుకున్నాడు. దగ్గరలో ఉన్న కొండ మీదకి ఎక్కి ప్రేమతో నేను చిన్నతనము నుండి ఎరిగి ఉన్న లోయలోని మా గ్రామాన్ని ఒకసారి చూసి వడగళ్ల వాన కురిపించడానికి పరికరాలన్నీ ఏర్పాటు చేసుకుని మంత్రపఠనం మొదలుపెట్టాము. సరే ఆ స్నేహితుడు ఈ మేలారేప కూర్చుని ఒకసారి కొండెక్కారట. కొండ మీద నుంచి చిన్నప్పటి నుంచి మరి చాలా ఇదిగా పెరిగాడు కదా ఊళ్ళో, ఆ గ్రామం అంతా ఒక్కసారి చూసుకున్నాడు కొండ నుంచి. ఇంకా వడగళ్ళ వాన కురిపించాలి అని చెప్పి దానికి తగ్గ క్షుద్ర దానికి అంతా పరికరాలన్నీ పెట్టుకున్నట్ట మంత్రం పఠనం మొదలుపెట్టారట. కానీ ఏమీ జరగలేదు. కానీ ఏం అమలేట మంత్రం చదివినా సరే. నా గుండె ఆగినంత పని అయింది. అరేరే, నా పగను తీర్చుకోవద్దా? నేను దేవతలందరినీ పిలుస్తూ నా కష్టగాథనంతా వెళ్ళబోసుకుని ఆఖరికి నాపై గుడ్డను తీసివేసి నేలకేసి కొట్టి నిరాశతో నేను పడ్డ కష్టాలను తలుచుకొని కుములుతూ ఏడవసాగాను. కానీ ఏం రాలే, వర్షం రాలేదు, ఏమీ రాలే, వడగళ్ళు పడలేదు. ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ కష్టమంతా తలుచుకొని తల మీద గుడ్డ తీసి నేలకేసి కొట్టి నిరాశతోటి అతను ఏడవసాగాడు అనమాట మిలారేప. అప్పటికి ఆకాశంలో నల్లని మేఘం అలుముకుంది. ఇంతట్లో ఆకాశంలో నల్లగా వచ్చేసింటాం మేఘం. వడగళ్ళు వేగంగా కురడియం మొదలుపెట్టాయి. అంతే వేగంగా వడగళ్ళు కురుస్తున్నాయట మొదలైంది. ఉరుములు మెరుపులు మా చుట్టూ తాండవించాయి. ఓ ఉరుములు మెరుపులతోటి వడగళ్ళు పడుతూ నల్లగా మబ్బు కమ్మేసి ఇంకా అలా పడిపోతుంటాం. పొలాలన్నీ చదునుగా నిర్జీవంగా తయారయ్యాయి. అందమైన బార్లీ కంకులన్నీ చెల్లా చెదరగా మట్టిలో కలిసిపోయాయి. మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయాయండి. బార్లీ కంకులు, అక్కడ బార్లీ మెయిన్ అన్నమాట. అవన్నీ కంకులన్నీ చెల్లా చెదరగా మట్టిలో కలిసిపోయాయి. ఆ గాలి వానకు కొండల్లో నీటి ప్రవాహములు ఏర్పడి రాళ్లను వేయడంతో పెద్ద పెద్ద కందకములు ఏర్పడ్డాయి. ఆ గాలివానలో మేము పూర్తిగా తడిసిపోయాము. వీళ్ళు అక్కడే ఉన్నారు కదా, తడిసిపోయారు వీళ్ళిద్దరూ. చలి మమ్మల్ని వణికిస్తోంది, అంతలా పడిందనమాట గాలివాన. మేము దగ్గరలో ఒక గుహ చూసుకొని చెక్కల రాపిడితో నిప్పు పుట్టించి మంట చేసుకుని మమ్మల్ని మేము ఆరబెట్టుకున్నాం. బాగా తడిసిపోయారు వీళ్ళు. ఇంతట్లో ఒక గుహలో అక్కడ కనబడితే లోపలికి వెళ్ళి చెక్కలతోటి నిప్పు పుట్టించి వాళ్ళు ఆరబెట్టుకుంటున్నారట. మేము అలా గుహలో చలి కాచుకుంటూ ఉండగా మా గ్రామస్తులు మాట్లాడుకుంటూ వెళుతున్న శబ్దాలు వినిపించాయి. వీళ్ళ గుహలో ఉండగా ఎవరో గ్రామస్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టుగా వాళ్ళకి వినిపించిందిట. గ్రామస్తులు కొందరు త్వరలో ప్రారంభించే కోతల పండుగకు వేడుకలు జరుపుకోవడానికి వేట కోసం అడవిలోకి వెళ్ళి గాలివానలో చిక్కుకుపోయారు. వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకని వేట కోసం గ్రామస్తులు కొందరు వెళ్ళారట అడవిలోకి. వెళ్ళి అక్కడ గాలివాన పడిపోతుంటే అక్కడ చిక్కుకుపోయారట. వారు అటుగా వస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారట. దీనికి అంతటికీ కారణం ఆ వెధవ మంత్రగాడే. ఎంతమంది చనిపోయారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు చూడండి మన పంట అంతా ఏ స్థితిలో ఉందో అందరము కలిసి వాడిని పట్టుకుని ఏ కీలుకు ఆ కీలు విరిచేద్దాం అనుకుంటూ వాళ్ళు మేమున్న గుహ ముందుగా వెడుతుంటే వారిలో పెద్ద మనిషి, పెద్దగా మాట్లాడకండి, అదిగో ఆ పైగా ఉన్న గుహలో నుండి పొగ వస్తుంది చూడండి, అందులో ఎవరున్నారో ఏమో అని అన్నాడు. చూడండి ఎంత జరిగిందో అక్కడ. ఇంతట్లో వాళ్ళు వెడుతూ మాట్లాడుకుంటున్నారట. ఏమని? దీనికి అంతటికీ కారణం ఆ వెధవ మంత్రగాడే, మేలారేపని తిట్టుకుంటున్నారు. మన పంట అంతా ఏ స్థితిలో అయిపోయిందో చూడండి, అందరూ కలిసి వాడిని పట్టుకుని అసలు ఏ కీలుకి ఆ కీలు విరిచేయాలి అనుకుంటూ వాడు గుహ ముందు పెడుతుంటే ఆ పక్కన ఉన్న పెద్ద ఆయన అన్నట్టు, పెద్దగా మాట్లాడద్దు, ఆ గుహలో నుంచి పొగ వస్తుంది, ఎవరో ఉన్నారు అందులో అన్నట్టు. ఒక యువకుడిలా అన్నాడు, అక్కడ ఖచ్చితంగా మంత్రగాడున్నాడని పందెం వేస్తాను. మనం గ్రామానికి త్వరగా వెళ్ళి అందరినీ త్వరగా పిలిచి కొండను చుట్టుముట్టి వాడు లొంగ తీసుకొని మళ్ళీ వాడు ఎలాంటి నష్టాన్ని కలుగజేయకముందే వాడిని చంపి పారేద్దాం అన్నాడు. అప్పుడు యువకుడు అన్నట్ట, ఇక్కడ ఖచ్చితంగా మంత్రగాడు ఇందులోనే ఉన్నాడు, మనం వెంటనే గ్రామానికి వెళ్ళి అందరినీ తీసుకొచ్చి చుట్టుముట్టేసి వాడిని చంపి పారేద్దాం, అసలు మళ్ళీ మనకు నష్టం చేయకుండా ఉంటాడు అని అనుకున్నారట. వారు వేగంగా కొండ దిగుతున్న అడుగుల చప్పుళ్ళు మా చెవులు పడుతుండగా సింహబలము వాయువేగము గల నా మిత్రుడు, నీవు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో, నీలాగా నేను నటించి వారిని తికమక పరుస్తాను అన్నాడు. వాళ్ళు కొండ దిగిపోతున్నారు.
వెళ్ళడానికి అనమాట, ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు అందరిని తీసుకురావడానికి. అప్పుడు ఇతని మిత్రుడు ఉన్నట్ట, మంచి సింహబలము వాయువేగం అతనిది, బాగా బలవంతుడు. ఆ మిత్రుడు అన్నట్టు, నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, నీలాగా నేను నటిస్తాను, నేనే మేలారేప అన్నట్టుగా నటించి వాళ్ళని తికమక పరుస్తాను అన్నట్టు. తిరిగి మన సత్రంలో కలుసుకుందాం అన్నాడు. పరిగెత్తడంలో అతనికి గల శక్తి నాకు తెలిసినదే కనుక అతడిని అక్కడే వదిలి నేను వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నాను. మంచి శక్తివంతుడు, బాగా పరిగెట్టగలడు, ఎవరు పట్టుకోలేరు అతన్ని. అందుకని ఇతను ఎలాగైనా తప్పించుకుని వస్తాడని ఇతను మేలారేప వెళ్ళిపోతున్నాడు. అతి చేరువలో ఉన్న నా తల్లిని చెల్లిని కలుసుకొని ఆనందించే క్షణాలను అలా వదిలి వెళ్ళడం తప్ప నాకు అప్పటికి గత్యంతరం లేకపోయింది. ఇతను ఏమనుకున్నాడు, అవన్నీ ప్రయోగించేసి ఆనందంగా తల్లి చెల్లిని కలుసుకుని వెళ్దాం అనుకుంటు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, వాళ్ళు చంపేయడానికి వస్తున్నారు కదా. అందుకని అయ్యో ఏంటి ఇలా జరగట్లేదు అనుకుని ఇప్పుడు నాకు వెళ్ళిపోవడం తప్ప వాళ్ళని కలుసుకోకుండా వేరే అవకాశం లేదు అని అనుకున్నాడు. దారిలో ఒక కుక్క కరవడం వలన నేను అనుకున్న సమయానికంటే ఆలస్యంగా మా సంకేత స్థలానికి చేరాను. దారిలో ఈ మేలారేపన కుక్క కరిచిందట. దాంతో అనుకున్న టైం కన్నా లేటుగా వీళ్ళు అనుకున్న ఆ స్థలం దగ్గర కలుద్దాం అనుకున్నారు కదా ఒక చోట, అక్కడికి వెళ్ళాడు. తరువాత నా స్నేహితుడిని కలుసుకున్నప్పుడు అతను జరిగిందంతా చెప్పాడు. స్నేహితుడు అప్పటికే వచ్చేసాడు. అక్కడ జరిగిన విషయం అంతా చెప్పాట. గ్రామస్తులు అతని వెంటపడగా కొంత దూరం పరిగెత్తి అక్కడ వారికి పట్టుబడేంత దగ్గరకు రాగానే మళ్ళీ పరిగెత్తుతూ మళ్ళీ ఆగుతూ వారిని చప్పట్లు తట్టి పిలుస్తూ తను నాలాగా నటిస్తూ వారితో, బాగా వినండి, ఎవరైతే నా మీద చెయ్యి వేస్తాడో వాడు మొదట నా తడాకా చూస్తాడు. ఎంతోమందిని నేను ఇంతకుముందు చంపినప్పటికీ నా పగ చల్లారలేదు. అందుకే ఇప్పుడు పంటలన్నిటినీ నాశనం చేశాను. మీరు మా అమ్మను చెల్లిని క్షేమంగా చూడకపోయినట్లయితే ఈసారి లోయ మొత్తాన్ని నాశనం చేస్తాను, ఎడారిలాగా మార్చేస్తాను. మాట లక్ష్య పెట్టకపోతే ఏం చేస్తానో మీరే చూస్తారని బెదిరించాడు నా మిత్రుడు, నా స్నేహితుడు. అతను ఏం చేశాట, మేలారేపలాగా నటించాడు అనమాట. నటించి, బాగా వినండి, ఎవరు నా మీద చెయ్యి వేస్తాడో వాడికి నా తడాకా చూపిస్తాను. ఎంతకుముందే ఎంతోమందిని చంపాను, ఇంకా నా పగ చల్లారలేదు, మీ పంటలన్నీ నాశనం చేశాను. మా చెల్లిని మా అమ్మని క్షేమంగా చూడకపోతే మొత్తం ఈ లోయంతా కూడా నాశనం చేసేస్తాను, ఎడారిలాగా చేసేస్తాను అని చెప్పి బెదిరించాడట నా స్నేహితుడు. నేను అనుకుంటున్న వారందరికీ ఈ హెచ్చరికతో భీతి కలిగింది. మేలారేపనే ఇతను అనుకుని వాళ్ళకి చాలా భయం వేసిందిట. వెనుకకు తగ్గి అంతా కలిసి పరాక్రమము కంటే వివేకమే మేలైందని నిర్ణయించుకుని నా మీద పగబూనినందుకు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరి దారిన వాడు వెళ్ళిపోయారు. ఇప్పుడేదో బలం చూపించడం కన్నా వివేకంతో ఆలోచించడమే మంచిది అనుకుని వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అతను తిరిగి సత్రం చేరి నా కోసం విచారించగా నా ఆచూకి సత్రం యజమాని చెప్పలేకపోయాడు. మీ యాత్రికులంతా ఎక్కడైనా విందు జరుగుతుంటే తయారవుతారు, దగ్గరలో పెళ్లి వేడుక జరుగుతుంది, నువ్వు కూడా అతిథుల్లో చేరవా, కావాలంటే పానీయానికి నేను ఒక పాత్ర ఇస్తాను అన్నాడు. అతను ఇచ్చిన పాత్ర తీసుకుని పెళ్లి భోజనానికి నా స్నేహితుడు హాజరైనాడు. అతను ఏమన్నట్ట, ఇక్కడికి వచ్చాడా మేలారేప అనే అతను. స్నేహితుడు అక్కడికి వెళ్ళి అడిగితే ఇతను కుక్క కరవడం వల్ల రాలేదు కదా మేలారేప ఇంకా అంతే అంటే అప్పుడు ఆయన చెప్పాడట ఆ సత్రం అతను, మీ యాత్రికులంతా ఎక్కడైనా విందు జరుగుతుంటే తయారవుతారు, దగ్గరలో ఒక పెళ్లి వేడుక జరుగుతోంది, నీవు కూడా అతిథుల్లో చేరు, కావాలంటే పానీయానికి నేను ఒక పాత్ర ఇస్తాను అని అన్నట్ట. అతను ఇచ్చిన పాత్ర తీసుకుని పెళ్లి భోజనానికి స్నేహితుడు హాజరయ్యట. అప్పటికి నేను అక్కడికి చేరి ఉండడంతో మేమిద్దరం అక్కడ కలుసుకున్నాం. అక్కడ వీళ్ళిద్దరూ కలుసుకున్నారట. చెప్పిన వేళకి తోండ్రకి ఎందుకు రాలేదని అడిగాడు. నేను కుక్క కరిచిన సంగతి చెప్పగా అతడు కుదుటపడ్డాడు. ఎందుకు రాలేదు చెప్పిన టైం కంటే కుక్క కరిచిందని చెప్పాట. మేము అక్కడ నుండి బయలుదేరి మెల్లగా మా మొదటి గురువు గారి దగ్గరికి చేరుకున్నాము. మాకు ఆశ్చర్యం కలిగించింది ఏమంటే తన మంత్రశక్తితో మా గురువు మేము చేసి వచ్చిన పనులన్నీ ముందుగానే తెలుసుకున్నారు. సరే గురువుగారి దగ్గరికి వీళ్ళు వెళ్ళేసరికి ఆ గురువుగారిట మంత్రశక్తితో వీళ్ళు అక్కడ ఏం చేశారో అన్నీ ముందే తెలుసుకున్నారట ఆయన. మేము ఏమీ నోరు విప్పక ముందే ఆయన మాకు అభినందనలు తెలిపారు. వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు, చేసి వచ్చాం గురువుగారని ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా నోరు తెరవకుండానే ఆయన మెచ్చుకున్నట్టు అభినందనలు చెప్పారట. ఎంతోమంది చావులకు కారణమైన నా పగను తీర్చి ఎంతో పాపాన్ని మూటకట్టుకోవడానికి ఈ విధముగా తంత్ర విద్యలలో అప్పటి వరకు మునిగిపోవలసి వచ్చింది.
ఈయన ఏం చెప్తున్నారంటే మీలారెప్ప గారు ఎంతోమంది చావులకు కారణమైన పగ, ఆ పగ అన్నది చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో, ఎంతోమంది చావుకి కారణమైపోయింది అది. ఆ పగ రావడం వల్ల చంపేయడాలు, అది ఎంతోమందిని. ఆ పంటలు వేసుకున్న వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదండి కదా, చనిపోయిన వాళ్ళ మామూలు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మోసం చేసిన బంధువర్గమే కాకుండా. అంటే ఎంత పాపం, వాళ్ళు అసలు చంపడమే పాపం, దానికి తోడు అమాయకులు ఉంటారు, వాళ్ళని అందరినీ కదా. నా పగను తీర్చి ఎంతో పాపాన్ని మూట కట్టుకోవడానికి ఈ విధంగా తంత్ర విద్యల్లో అప్పటి వరకు మునిగిపోవాల్సి వచ్చింది. ఆ తంత్ర విద్యల్లో అలా మునిగిపోయి ఆ పాపం అంతా మూట కట్టుకున్నాడు అనమాట మీలారెప్ప. తర్వాత అధ్యాయం 4 సత్యాన్వేషణ. ఆ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 4వ అధ్యాయం సత్యాన్వేషణ. ఇంతవరకు మేము మీలారెప్ప బాల్యంలో ఆయన జీవితమును గురించి సావధానంగా విన్నాము. తరువాత ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రారంభించారో, ఇటువంటి పాపకర్మతో మొదలైన ఆయన జీవితాన్ని ఇంకా పతనమైపోకుండా ఎలా రక్షించుకోగలిగారో తెలుసుకోవాలని మా అందరికీ ఎంతో ఆతృతగా ఉంది. తరువాత ఏమైందో తెలుసుకోవడానికి మేమంతా ఎదురు చూస్తున్నాము. ఇది మీలారెప్ప గారు ఆయన శిష్యుడికి వాళ్ళకి చెప్తున్నారు కదా, అప్పుడు వీళ్ళు ఎదురు చూస్తున్నారట. ఈయన ఎలాగా అంత పాపం చేసిన ఈయన ఆధ్యాత్మిక జీవితంలోకి అసలు ఎట్లా వచ్చారు, ఆయనకి ఎలా అనిపించింది అని చెప్పి చాలా ఆతృతగా అనిపించిందిట. స్వామి, బాల్యమంతా ఇలా గడిపిన మీరు మీ దృష్టిని ముక్తి మార్గం వైపు ఎలా మలుచుకున్నారో చెప్పమని నేను మా గురువుగారిని ప్రార్థించాను. మీలారెప్ప చెప్పడం ప్రారంభించారు. అప్పుడు అడిగట, స్వామి, బాల్యమంతా అసలు ఇంత పాపకర్మతోటి ఇట్లా ఉన్నారు కదా మీరు, కానీ మీ దృష్టిని ముక్తి మార్గం వైపుకు ఎలా మరల్చుకున్నారు? అసలు ఎంత పాపకర్మ చేసి మీరు క్షుద్ర శక్తులు ప్రయోగించి అందరినీ చంపేసి పంటలు నాశనం చేసి అట్లాంటి మీరు అసలు ఎలా ముక్తి మార్గం వైపుకి ఎట్లా వెళ్ళారు అని చెప్పి వాళ్ళు అడిగారట. అప్పుడు గురువుగారు ఇలా చెప్పడం ప్రారంభించారట. మీలారెప్ప చెప్తున్నారు ఇలాగ, కాలం గడిచిన కొద్దీ నాలో అసంతృప్తి మొదలైంది. కాలం గడుస్తుంది, అట్లాగా గడుస్తున్న కొద్దీ ఒక అసంతృప్తి మొదలైందిట మీలారెప్పకి. మరణాలకు కష్ట నష్టాలకు కారణములైన నేను చేసిన పనులకు నాకు ఎంతో పశ్చాత్తాపం కలుగుతోంది. తర్వాత ఏమైందంటే అప్పుడు ఆవేశంగా చేసేసాడు, కానీ తర్వాత ఇంకా పశ్చాత్తాపం వస్తుంట. ఏంటి, ఎంతమందిని చంపానా, ఎంత కష్ట నష్టాలు కలుగజేశానా నా మంత్ర విద్యలతోటి, నా పనులతోటి అనేసి పశ్చాత్తాపం వస్తుందిట. నిజమైన జ్ఞానం కోసం, సత్యమైన జీవిత మార్గం కోసం నేను పరితపించసాగాను. చిచ్చి, ఏంటి ఇట్లా చేశాను అని అనిపించి అసలు నిజమైన జ్ఞానం ఏంటి, సత్యమైన జీవిత మార్గం ఏమిటి అని చెప్పి చాలా పరితపించాడట. ఆ పరితాపంలో నేను ఎలా మునిగిపోయానంటే ఆ విషయాన్ని తప్ప మరే విషయమో నేను ఆలోచించలేకపోయేవాడిని. ఇంకా వేరే ఆలోచన లేట. నిజమైన జ్ఞానం ఎట్లా వస్తుంది, అసలు నిజమైన జీవితం ఎట్లాగా, మార్గం ఏమిటి, అది తప్ప ఇంకా వేరే ధ్యాసలేట. అట్లా మునిగిపోయేట అదే ఆలోచనలో ఆయన. ఆ విషయాన్ని తప్ప మరే విషయం నేను ఆలోచించలేకపోయేవాడిని. ఆ స్థితి యొక్క ముఖ్య లక్షణం అలజడి, కుదురు లేకపోవడం. నేను కూర్చుంటే అలా ఇలా తిరగాలనిపించేది, తిరుగుతుంటే కూర్చోవాలనిపించేది, అన్నం సహించేది కాదు, కంటికి నిద్ర వచ్చేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ కూడా నేను నా పరిస్థితిని ఎందుకో మా గురువు గారికి చెప్పలేకపోయాను. ఇంక అసలు ఎంతలా అయిపోయిందంటే ఈయన పరిస్థితి. ఇంకా దాని ముఖ్య లక్షణాలు, ఆ స్థితికి ముఖ్య లక్షణాలు చెప్తున్నారు. అలజడిగా ఉండేట, కుదురుండేది కట్ట, కూర్చుంటే అలా తిరగాలనిపించేట, తిరుగుతుంటే కూర్చోవాలనిపించేదిట, అన్నము సహించేది కట్ట, కంటికి నిద్ర వచ్చేది కట్ట. ఇటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ కూడా ఏదైనా పరిస్థితిని గురువు గారికి చెప్పలేకపోయాట. ఆయన దగ్గర నుండి సెలవు తీసుకుని ఆధ్యాత్మిక జీవితమును ప్రారంభించడానికి అనుమతి అడగడం కోసం సరైన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. ఎంత పశ్చాత్తాపం వచ్చిందో చూడండి. నాకు నిజమైన ఆధ్యాత్మికత కావాలి, అట్లాంటి జీవితం కావాలి. చిచ్చి, అసలు ఏ జీవితం వద్దు, మా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని నేను వెళ్ళిపోవాలి, ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పి
ఎదురు చూస్తున్నట్ట. అంతటి అంధకారంలోనూ నాకు ఒకరోజు వెలుగు రేఖలు కనిపించాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఒక వెలుగు రేఖ కనిపించిందిట మేలారేప గారికి. మా గురువు గారు తమ బాల్య స్నేహితుడు ఒక ఆయనకు జబ్బుగా ఉన్నదని కబురు వస్తే చూడడానికని వెళ్ళారు. ఆయన చేతిలోనే ప్రాణాలు వదిలాడు. ఏమైందిట, ఈ గురువుగారు తమ బాల్య స్నేహితుడు, గురువుగారి బాల్య స్నేహితుడు ఒక అతనికి జబ్బుగా ఉందని కబురు వచ్చింట. సరే, గురువుగారి స్నేహితుడు కదా, ఆయన వెళ్ళారట. ఆయన చేతిలోనే ఆ స్నేహితుడు చనిపోయాట. తిరిగి వచ్చినప్పటి నుండి ఆయన ఎంతో విచారంతోనూ నిర్లిప్తతోనూ ఉండడం చూసి ధైర్యం చేసి ఆయన వైఖరికి కారణం ఏమిటని నేను అడిగాను. ఆయన ఇంక వచ్చిన దగ్గర నుంచి చాలా విచారంగా, బాధగాను, అట్లా అసలు బాధపడుతూ నిర్లిప్తతతోనూ అలా ఉన్నారట. ఆయన చూసి అడిగారట, మేలారేప ఎందుకు అసలు ఏంటి ఇలా అయిపోయారు, వచ్చిన దగ్గర నుంచి కారణం ఏమిటి అని అడిగారట. ఆయన ఇలా చెప్పారట, గురువుగారు, జీవితం ఎంతో క్షణికమైనది. క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు దుఃఖము కలిగింది. ఈ ప్రపంచము ఎంతటి దుఃఖమయమో, నా జీవితమంతా క్షుద్ర విద్యాభ్యాసముతోనూ వాటి ప్రదర్శనలతోనూ గడిపి చావులకు కలహాలకు నిలయమైన ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేసిన వాడినయ్యాను. ఆయనకి అనిపించింది గురువుగారికి, చూడండి అసలు ఎలా నడుస్తుందో స్టోరీ. ఫస్ట్ టైము మేలారేప గారికి అనిపించింది, చిచ్చి ఏమిటెట్లా, ఇది అసలు నిజమైన మార్గం కావాలి, ఆధ్యాత్మిక మార్గం కావాలని. తర్వాత గురువు గారికి అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో చూడండి. ఆ ఫ్రెండ్ పాపం బాల్య స్నేహితుడు ఈయన చేతుల్లోనే చనిపోవడం అది చూసి ఇంక దుఃఖం వచ్చేసింది. వచ్చి ఆయన అనుకున్నారట, జీవితం ఎంత క్షణికమైంది, ఎంత క్షణికం అసలు జీవితం, ఆ చావుతోటి అట్లా అయిపోతుంది, ఇంకంతే, ఏముంది ఇంకా జీవితం, ఎప్పుడైనా పోతాం అట్లా. క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు దుఃఖం కలిగింది. నా స్నేహితుడు చనిపోయాడే క్రితం రాత్రి నా చేతుల్లో, నాకు చాలా దుఃఖం కలిగింది. ఈ ప్రపంచం ఎంతటి దుఃఖమయమో, నా జీవితం అంతా క్షుద్ర విద్యాభ్యాసంతో వాటి ప్రదర్శనతోనే గడిపి చావులకు కలహాలకు నిలయమైన ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేసిన వాడిని అయ్యాను. నా జీవితం అంతా ఈ క్షుద్ర విద్యలతోటి వాటిని ప్రదర్శించడంతో ఇట్లా గడిపేశాను. ఈ లోకం అసలే లోకమంతా చావులు కలహాలు, ఇట్లాంటి లోకానికి ఇంకా దుఃఖాన్ని చేసిన వాడిని అయ్యాను నేను. నా శిష్యుడివైన నీవు కూడా నా అడుగుజాడలలోనే నడిచి కొండంత పాపమును నెత్తిన నీవు వేసుకున్నావు. నా శిష్యుడివైన నువ్వు అదే అడుగుజాడల్లో నువ్వు నడిచావు. నడిచి కొండంత పాపాన్ని నువ్వు కూడా నెత్తినేసుకున్నావు. దాన్ని కూడా చేసిన పనులకు నేను బాధ్యుడిను కనుక ఆ పాపం కూడా నాకు తోడైనది. చేసిన పనులకు నేను బాధ్యుడిని, అందువలన ఆ పాపం కూడా నాకు ఇంకా తోడైంది చేయించినందుకు. ఇప్పటికైనా జీవితాన్ని సత్యాన్వేషణలో గడపాలి. ఇక్కడే ఉండి నా పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత స్వీకరిస్తే నేను వెళ్ళిపోతాను. లేకపోతే నువ్వే వెళ్ళి నిజమైన మతాన్ని అభ్యసించి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు ఆయన అన్నారట. ఏం చెప్పారట, నేను ఇంకా ఇప్పటికైనా ఈ జీవితాన్ని అంతటినీ సత్యాన్వేషణతో గడుపుతాను. చిచ్చి ఇట్లా వద్దు, ఈ క్షుద్ర విద్యలు ఇవి చాలా దుఃఖంగా ఉంది నాకు, పశ్చాత్తాపడ్డారు ఆయన. సత్యాన్వేషణలో గడపాలి, ఇక్కడే ఉండి నా పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత నువ్వు స్వీకరించు, నేను వెళ్ళిపోతాను అన్నట్టు. లేకపోతే ఇంకోటి కూడా చెప్పారు, నువ్వే వెళ్ళి నిజమైన మతాన్ని అభ్యసించి నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు, లేదా నువ్వే వెళ్ళి నిజమైన దారి వెతుక్కుని దాన్ని నేర్చుకొని నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. నువ్వు యువకుడివి, శరీర దారుఢ్యము నిగ్రహము కలవాడివి, వెళ్ళు, కపటం లేని సాధకుడివిగా అన్నారు. నువ్వేమో మంచి శరీర దారుఢ్యము నిగ్రహము గలవాడివి, యువకుడివి, నువ్వు వెళ్ళు, కపటము లేని సాధకుడివిగా అన్నారట. కపటం లేకుండా సాధకుడు అని చెప్పి పంపించారట. అంతకంటే నాకు కావలసినది ఏమున్నది చూడండి. మేలారేపకు అనువుగా వాళ్ళ గురువు గారి దగ్గర నుంచే వచ్చింది. అక్కడ ఒక సీన్ జరిగి చూడండి, భగవంతుడి నిర్ణయం ఎట్లా ఉంటుంది అసలు. ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడానికి అనుమతించమని కోరిన వెంటనే ఆయన అనుమతించేశారట. ఆయన ఈ మేలారేపకు కావాల్సింది కూడా అదే కదా, గురువుగారు పంపించాలి, గురువుగారికి కూడా అట్లా అనిపించింది అని పంపించేశారు.
దానికి తోడు ఆయన నాకొక అడవి దున్నను ఒక దాన్ని, కొన్ని ఉన్ని దుస్తులను ఇచ్చి నార్ అనే ప్రాంతంలో ఒక గురువు ఉన్నారని, ఆయన ప్రాచీన మత సాంప్రదాయానికి చెందినవాడని, గొప్ప శక్తులు గలవాడని ఆయన దగ్గరకు పోయి సాధనలో శ్రమించమని చెప్పడంతో నేను సాంగ్ ప్రాంతానికి వచ్చి వేశాను. ఆయన ఏం చేశారట ఈ గురువుగారు, ఒక అడవి దున్నను ఒక దాన్ని, కొన్ని ఉన్ని దుస్తులు ఇచ్చారట. నార్ అనే ప్రాంతానికి వెళ్ళమన్నట్ట. అక్కడ ఒక మంచి గురువుగారు ఉన్నారు, ఆయన ప్రాచీన సాంప్రదాయానికి చెందినవారు, ఆయన గొప్ప శక్తి కూడా ఉంది ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళు, సాధనలతో శ్రమించు అని అక్కడికి పంపారట. నేను అక్కడికి వెళ్ళిన సమయానికి ఆ గురువుగారు ఊళ్ళో లేరు. ఈయన వెళ్ళారు మేలారేప. అక్కడికి వెళ్ళేసరికి ఆ గురువుగారు ఊళ్ళో లేరట. నేను ఆయన భార్యను విద్యార్థులను కలుసుకున్నాను. మేలారేప వాళ్ళ భార్యని, గురువుగారి భార్యని, అక్కడున్న విద్యార్థులను కలుసుకున్నారట. ఎవరైనా నన్ను ఆ గురువుగారి దగ్గరకు చేరిస్తే వారికి కొంత పైకము ఇస్తానని చెప్పి ఎలాగో ఆ గురువుగారి దగ్గరికి చేరుకున్నాను. ఆ శిష్యులందరినీ అక్కడ పట్టుకుని వాళ్ళందరినీ, మీరు నన్ను గురువుగారు చేరుకోవాలి ఆయన దగ్గరికి, మీరు చెప్తే కనుక ఎలా చేరుకోవాలి ఆయన దగ్గర, ఎక్కడ ఉన్నారో ఏంటో వివరాలు అన్నీ చెప్పి ఆయన దగ్గర చేరుకునేలా చేస్తే కనుక మీకు కాస్త పైకం ఇస్తానని చెప్పి అలాగే మొత్తం మీద చేరుకున్నారట. దున్నను ఉన్ని దుస్తులను ఆయనకు కానుకగా ఇచ్చాను. తీసుకెళ్ళిన దున్నాను ఉన్ని బట్టలు ఉన్నాయి కదా గురువుగారు ఇచ్చినవి, అవన్నీ ఈయనకి కానుకగా ఇచ్చట. నేను ఎంతటి దుర్మార్గుడనో ఆయనకి వివరించి పడమటి కొండ ప్రాంతం నుండి తంత్రవేత్త ఆయన నా గురువు పంపగా వచ్చానని, భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో పుట్టుక చావుల నుండి నాకు విముక్తి దొరకనివ్వమని, సత్యాన్ని అన్వేషించడానికి వచ్చానని నాకు తగిన ఉపదేశము అర్థించాను. ఇంతట్లో ఏం చెప్పట్ట ఈయన మేలారేప గారు, ఎంత దుర్మార్గుడో ఆయనకి వివరించట, ఎలాంటి పనులు చేశాడో ఈయన అవన్నీ చెప్పారట. ఎందరు చావు కారణమయ్యాడు, ఎన్ని పంటలను నాశనం చేశాడు అన్నీ చెప్పారట. చెప్పి ఆ మంత్రవేత్త అయిన ఆ గురువు పంపగా వచ్చాను. నేను భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో పుట్టుక చావుల నుండి నాకు విముక్తి దొరకనివ్వమని, ఈ పుట్టుక చావు నుంచి నాకు విముక్తి ఇవ్వండి, ఈ భ్రాంతిమయమైన ప్రపంచం నుంచి సత్యాన్ని అన్వేషించడానికి వచ్చాను, నాకు తగిన ఉపదేశాన్ని ఇవ్వండి అని ప్రార్థించట. నా కానుకలు ఆయన అందుకుని నాకు ఇలా చెప్పారు, నా ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు. వేర్లు, కాండము, కొమ్మలు అంటే ప్రారంభంలోనూ మధ్యలోనూ అంతంలోనూ పరిపూర్ణత గలది. నా మార్గము పరిపూర్ణమవడం వలన ఉపదేశం పొందిన వారిని, ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది. ఈ ఉపదేశ ఫలమే జ్ఞానము. ఎవరైనా ఈ మార్గంలో ఒకరోజు ధ్యానంలో ఉంటే చాలు అతనికి విముక్తి లభిస్తుంది. ఆయన చాలా గొప్ప గురువుగారు అనమాట. ఆయన కానుకలు అవన్నీ తీసుకుని గొప్ప పరిపూర్ణత అంటారు ఈ మార్గాన్ని. ఇప్పుడు నేనున్న మార్గం గొప్ప పరిపూర్ణత మార్గం. అంతా వేర్లు, కాండము, కొమ్మలు అంటే అంత పరిపూర్ణమైంది. ప్రారంభం, మధ్య, అంతం అంతా పరిపూర్ణం గలది. నా మార్గం అంత గొప్పదే అని చెప్పారట. ఉపదేశం పొందిన వారిని, ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది. నేను ఇచ్చే ఉపదేశము పొందిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు అందరినీ ఆ మార్గం రక్షిస్తుందిట. ఆ ఉపదేశ ఫలమే జ్ఞానం. ఆ ఉపదేశం వలన వచ్చే ఫలితమే జ్ఞానం వస్తుంటే నేను ఉపదేశిస్తే. ఎవరైనా ఈ మార్గంలో ఒకరోజు ధ్యానంలో ఉంటే చాలు అతనికి ముక్తి లభిస్తుంది. ఈ మార్గంలో ఒక్కరోజు ధ్యానం చేస్తే చాలు ముక్తి వచ్చేస్తుంది ఎవరికైనా సరే అని చెప్పారట. ఆధ్యాత్మికంగాను మానసికంగాను అభివృద్ధి ఉన్నవారికి ఈ ఉపదేశం చెవుల పడగానే ఏ ధ్యానము చేయనవసరం లేకుండానే ముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికంగాను మానసికంగాను అభివృద్ధి ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి, మానసికంగాను బాగున్న వాళ్ళకి, అదే అంటే మనసు చక్కగా ఉన్న వాళ్ళకి అనమాట. వారికి ఉపదేశం ఇట్లా చెవున పడగానే వాళ్ళకు ధ్యానం కూడా అక్కర్లేట, ముక్తి వచ్చేస్తుంట. ఆ ఉపదేశం అట్లా చెవులో పడితేనే వాళ్ళు ముక్తి వచ్చేస్తుంట, ధ్యానం కూడా చేయక్కర్లేట. అది ఎంతో పై స్థితిలో ఉన్నవారికే దానిని నీకు ఉపదేశిస్తాను అన్నట్టు ఆయన. నేను ఇప్పుడు ఉపదేశిస్తాను అదే అని చెప్పట్టు. ఎప్పుడో ఒక రోజు చూచి ఆయన నాకు ఆ ఉపదేశం ఇచ్చారు. సరే, ఒక మంచి రోజు చూసుకున్నారు, అంతా చూసి ఉపదేశం ఇచ్చారట ఆ గురువుగారు. దుష్టమైన ఆ మానసిక స్థితిలో ఆ మాట నా తలకెక్కింది.
ఇది వరకు నేను సాధించిన దుష్టమంత్రాలు సిద్ధించడానికి 1-2 వారాలైనా పట్టింది. కానీ ఇప్పుడు ఒక రాత్రిలో ముక్తినిచ్చే ఉపదేశం నాకు లభించింది. అందులో మా గురువు పరిపాకం చెందినవారు. ఈ ఉపదేశం వినడంతోనే ముక్తి పొందగలరని చెప్పడంతో నాకు గర్వం పెరిగి నేను ధ్యానం చేయడానికి కానీ తీవ్రంగా సాధన చేయడానికి కానీ ఆసక్తి చూపలేదు. ఇతనికి గర్వం వచ్చేట ఏమని, అమ్మ మా గురువుగారు చాలా గొప్ప ఆయన, నేను ఆ విద్యలు క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికే 1-2 వారాలు పట్టింది, కానీ ఒక్క రాత్రిలో ముక్తి వచ్చేస్తుందట అనేసి ఆయన అలా చెప్పడంతో గర్వం పెరిగిపోయిందట. ధ్యానం చేయడానికి కానీ తీవ్రంగా సాధన చేయడానికి కానీ ఆసక్తి చూపించలేట. మేలారేప కొద్ది రోజులు గడిచాక ఆ గురువుగారు నాకు ఒక చక్కని సలహా ఇచ్చారు. కొద్ది రోజులు చూశారు ఆయన గురువుగారు, చూసి ఒక చక్కటి సలహా ఇచ్చారట. ఏమి ఇచ్చారు, అసలు ఏం జరిగింది అనేది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.